అంటే మీరు అనేది ఏంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు కావద్దు, వాళ్ళు మొత్తం బీసీలకు వ్యతిరేకం కావాలి, వాళ్ళు రాజకీయంగా వాళ్ళ సమాధి వాళ్ళు తవ్వుకోవాలి అని. కాదండి, నిలబడాలి వాళ్ళు. రేవంత్ రెడ్డి బీసీ గారు రిజర్వేషన్లు అమలు కాకపోతే రేవంత్ రెడ్డి ఏడ నిలబడతారు? నిలబడాలి. రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్ కావాలి. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏదైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నాడో, మొన్న ఏ విధంగానైతే ఇది నాకు ఒక ఆస్కార్ లాంటిది, ఇది నాకు నోబెల్ ప్రైజ్ లాంటిది, ఇది నాకు లైఫ్ అచీవ్మెంట్ లాంటిది అని చెప్పుకున్నాడు కదా. గట్లా చేయకాయ మా జీవితాలని మేము చెప్తాను. ఆ లెటర్లు ఏమున్నదో గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దాంట్లో మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది సోనియా గాంధీ ఇచ్చిన లెటర్ లాంటిదేనా బీసీ రిజర్వేషన్ అనేది? అట్లే చేస్తున్నాడండి, మా బతుకులు అట్లే చేస్తున్నాడని ఆయన అట్లే చేస్తున్నాడు సార్. నేను సమావేశానికి రాలేకపోయినా అంటే ప్రైజింగ్ లెక్క ఆయన తీసుకున్నాడు. అరే కాదు సార్, సమావేశాలు రాలేకపోతున్నా అన్నది కానీ నువ్వు చేస్తున్నావు, చాలా గొప్పగా చేసినావు. నేను రాహుల్ గాంధీ గారి ద్వారా మిగతా వాళ్ళ ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్నా, నాన్న నువ్వు చేసినటువంటిది నిజంగా రోల్ మోడల్, నేను అప్రిషియేట్ చేస్తున్నాను మేడం ఒక్క మాట అన్నదా అనుకున్న. నోబెల్ ఏందండి బాబు, నోబెల్ ఎక్కడ, ఆస్కార్ ఎక్కడ, ఆ పదాలు వాడచ్చా మనం?